అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము ఆగస్టు 2 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రము, శుభ, అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు, ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. జీవితం ఒక పరీక్ష కాదు, ఒక అవకాశము. ప్రతి రోజును సద్వినియోగం చేసుకుంటే ప్రతి క్షణం విజయమే. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఆగస్టు 2, 2026 వారం ఆదివారము, శ్రీ పరాభావ నామ సంవత్సరం, ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షము, సూర్యోదయము 5:59, సూర్యాస్త సమయము 6:45, చంద్రోదయము 9:16, చంద్రాస్త సమయము 9:44. ఈ రోజున తిథి చవితి. ఆగస్టు 1 రాత్రి 11:07 నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 2 రాత్రి 11:15 వరకు చవితి తిథి ఉంటుంది. తదుపరి పంచమి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రం పూర్వభాద్ర. ఆగస్టు 1 రాత్రి 8:45 నుంచి ఆగస్టు 2 రాత్రి 9:37 వరకు పూర్వభాద్ర ఉంటుంది. తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కుంభరాశి. ఆగస్టు 2 మధ్యాహ్నం 3:26 వరకు. తదుపరి మీనరాశి. యోగం అతిగండ. ఆగస్టు 1 రాత్రి 11:22 నుంచి ఆగస్టు 2 రాత్రి 10:29 వరకు. తదుపరి సుకర్మ. కరణము భవ. ఆగస్టు 2 ఉదయం 11:15 వరకు. తదుపరి బాలవ. ఆగస్టు 2 రాత్రి 11:15 వరకు. తదుపరి కౌలవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. ఈ రోజున వర్జం అనేది లేదండి. దుర్ముహూర్తం సాయంత్రం 5:03 నుంచి సాయంత్రం 5:54 వరకు. రాహుకాలం సాయంత్రం 5:09 నుంచి సాయంత్రం 6:45 వరకు. యమగండము మధ్యాహ్నం 12:22 నుంచి మధ్యాహ్నం 1:58 వరకు. గుళిక కాలం సాయంత్రం 3:33 నుంచి సాయంత్రం 5:09 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4:23 నుంచి ఉదయం 5:11 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:19 నుంచి మధ్యాహ్నం 2:58 వరకు. గోధూళి ముహూర్తం సాయంత్రం 6:53 నుంచి రాత్రి 7:15 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:33 నుంచి మధ్యాహ్నం 3:25 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము పరమశివుడు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న: సముద్ర మదనానికి ఉపయోగించిన పర్వతం ఏది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు, ప్రత్యేకతలు, విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున బోనాలు, సంకటహార చతుర్థి, స్నేహితుల దినోత్సవము. పంచాంగం ప్రకారం ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలు అయితే ఏమీ లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, వృషభ, సింహ, కన్య, ధనస్సు మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రములు భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, ఉత్తరాభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రములకు ఆగస్టు 2 రాత్రి 9:37 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఆగస్టు 2 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకో వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. జై శ్రీమన్నారాయణ.